మామూలుగా ఈ జనాల పోకడ ఎట్టుంటుందని అంటే ఏమన్నా సంపాదన లేదనుకో సులకన చేసి మాట్లాడతారు. ఇంట్లోనే కాదు సమాజం కూడా గట్లనే చూస్తుంది. పోనీ ఎక్కువ ఏమైనా సంపాదించినవే అనుకో కొట్లాడుకుంటారు. నాకింత నీకింత వానికేంది వీనికేంది అని చెప్పి. సరే ఇంకా ఎక్కువ సంపాదించుకున్నాం అనుకో కోట్ల కాడికి ఎక్కుతాం. ఇప్పుడు ఒక అన్న చెల్లె కోర్టు పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. మధ్యలో అమ్మ దూరింది పంచాయతీల. అసలు వీళ్ళు చేసేదంతా తప్పటి తడకలు. గా మనిషిని నమ్మనే వద్దు, నా బిడ్డకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి సయాన తల్లే వచ్చి మళ్ళా కోట్ల కేసు వేయబోతున్నదట. మరి ఇది ఎంతవరకు వాజీ ముచ్చట? ఇంతవరకు మనం చెప్పుకున్నది ఎవరి గురించో నేను కూడా మర్చిపోయినా. మీరు చూసి ఓకే చేయండి ఒకసారి. ఇక వైఎస్ ఫ్యామిలీల ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉన్నదో అది దేవుతలేదు. డైలీ సీరియల్ లెక్కనే సాగుతూనే ఉన్నది. ఓటీటీ సిరీస్ లో ఉన్నటువంటి సస్పెన్సులనే తలపిస్తున్నది. అందరు కూడా బాగానే ఆలోచన చేస్తున్నారు ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల ముచ్చట్లల్లా. ఇక ఇప్పుడు ఎందుకు చెప్తున్నానయ్యా అనంటే విజయమ్మ ఈ ఆస్తుల పంచాయతీకి సంబంధించి ఒక ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. ఇది ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నది. ఇక వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారం మీద కీలక మలుపు చోటు చేసుకున్నదని చెప్పాలి ఇప్పుడు విజయమ్మ చెప్పిన ఈ ముచ్చట ద్వారా. ఎందుకని అంటే వైఎస్ జగన్ భారతీయులకు సరస్వతి పవర్ ముచ్చట్లల్లా ఎటువంటి అధికారం లేదని, అసలాళ్లకు అందులో వాటాలు లేవని, అన్ని నా పేరు మీదనే ఉన్నాయని చెప్పి అసలు వాళ్లకు పిటిషన్ ఆ తీరుగా వేసి హక్కే లేదని చెప్పి విజయలక్ష్మి మేడము ఎన్సీఎల్టీల అఫిడవిట్ ను దాఖలు చేసిందయ్యా. ఇక ఈ వ్యవహారంలో మూడు పిల్లలు ఇద్దరు కలిసి షర్మిలను అనవసరంగా గుంజుతున్నారని, ఇంకా అంతనే కాకుండా వీళ్ళిద్దరు కలిసి ఎన్సీఎల్టీని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇక అన్నా చెల్లెల మధ్యన ఉన్న పంచాయతీ ఆస్తుల లోల్లులను కోర్టు దనక తీసుకుపోయిన్లు. ఇది చాలా బాధాకరం. రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంటది, ఆయన పేరును సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళని చెప్పి కొంచెం ఆవేదన చెందుకుంటానే మాట్లాడబట్టింది. ఇక ఏ తల్లికి కూడా ఇంత నిస్సహాయ స్థితి రాకూడదు. నాటువంటి పరిస్థితి ఏ తల్లి అనుభవించవద్దు. నేను ఒక మనోవేదనకు గురైతున్నా. ఒకవైపు బిడ్డ, ఒకవైపు కొడుకు, ఎవరిని కాదంటాం. వీళ్ళు అన్న చెల్లెళ్ళు తెలుసుకుంటారు పంచాయతీ, కానీ మధ్యలో మా కోడలు భారతి వచ్చి వీళ్ళిద్దరి మధ్యన ఇంకా అగాధాన్ని క్రియేట్ చేస్తున్నదని చెప్పి కోపానికి వచ్చినట్టే బాధపడుకుంటా చెప్పబట్టింది. ఏదేమైనా నన్ను ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసుడు కొడుకు జగన్ కు కోడలు భారతికి తగదు. మీకేం కావాలనో నేను అవన్నీ ఇచ్చిన, మిమ్మల్ని ఎట్ట చూసుకోవాలనో అట్లనే చూసుకున్నా. మీకు ఏ మాత్రం నేను తక్కువ చేయలే. ఆయన ఉన్నప్పుడు తక్కువ చేయలేదు, ఇప్పుడు నేను తక్కువ చేయలేదు. కానీ నన్ను మీరు ఇట్లా బాధ పెట్టుడు కరెక్ట్ కాదు అని అఫిడవిట్ లో చెప్పుకుంటూ వచ్చిందయ్యా విజయమ్మ. ఇక గిఫ్ట్ డీడ్ ప్రకారము తనకి ఇచ్చిన వాటాలన్నీ చట్ట ప్రకారమే ఇచ్చిండ్రని, షర్మిల భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఇచ్చిండ్రని చెప్పి అనుడు అబద్ధం అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది విజయమ్మ. జగన్ భారతి అబద్ధాలు చెప్తున్నారు. ప్రస్తుతం జగన్ భారతీయులకు వాటాలేవి లేవని, మొత్తం 99.75% వాటాలు నాయేనని చెప్పి విజయమ్మ క్లియర్ కట్ గా చెప్పింది. నేను షర్మిలకు ప్రేమతోని సరస్వతి పవర్ ను రాసిచ్చిన, ఇప్పుడు నాకు ఎటువంటి ప్రేమ లేదని, అందుకే నా కంపెనీ నాకు ఇప్పియాలని చెప్పి జగన్ ఎన్సీఎల్టీల పిటిషన్ వేసిండు. కుటుంబంలో జరిగిన ఓ ఎంఓయు ఆధారంగానే తన చెల్లి పేరుతోని వాటాలను బదిలీ చేసిండు. అయితే అనధికారికంగా తన చెల్లి వాటాలను బదిలీ చేసిండని చెప్పి జగన్ మళ్ళా ఆరోపణ చేసిండు. కానీ జగన్ భారతి అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఆనాడు చెల్లె మీద ప్రేమ కొద్ది రాసిచ్చింది ఈయననే, ఈనాడు చెల్లె మీద కోపంతో వద్దని చెప్తున్నాడు ఈయననే. అంటే ఇయ్యడం అయిన వంతు, తీసుకోవడం అయిన వంత. అయినా ఈయనెవరు ఇచ్చేది, తీసుకునేది ఎవరు? అది మా ఆయన ఆస్తి, ఆయన సొంత ఆస్తి, ఆయన తర్వాత హక్కు నాకే ఉంటది, అవన్నీ నా మీదనే పెట్టిండు ఆయనే అని విజయమ్మ మేడం జగనన్న మీద, వదిన భారతమ్మ మీద గట్టిగానే గరానికి రాబట్టింది. కోర్టులో వీళ్ళు అన్ని తప్పుడు అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ మాటలు నమ్మొద్దు అని కొత్తగా వేసినటువంటి ఈ పిటిషన్ ఇప్పుడు చర్చకు రాచకు దారితీస్తున్నది. అయినా ఏందో ఏమోనుల్లా ఒక్కొక్కరు పూట గడవక చాలా తిప్పలు పడుతుంటే మిమ్మల్ని నమ్మి అధికారం ఎక్కించి మీరు వేల కోట్లకు పడగలెత్తి ఆస్తుల కోసం కొట్లాడుకుని రోడ్ల మీదకి ఎక్కుడు గిదెక్కడి విడ్డూరం అని చెప్పి పక్కున నవ్వబట్టిండ్రు ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ పంచాయతీలలో ఆస్తుల కొట్లాడాలని చూసిన ప్రతి ఒక్కరు.